మెంతి కూర ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ కూర పచ్చడికి గాని, కూర గాని, పప్పు గాని చేసుకుంటే చాలా ఆరోగ్యానికి మంచిదనమాట. అలాగే బ్యాక్ పెయిన్స్ ఉన్నా గూడా మెంతాకు చాలా యూజ్‌ఫుల్ ఉంటుంది. నడుము నొప్పి చాలా మందికొస్తూ ఉంటది. ఆ నడుము నొప్పి కొంచెం రిలీఫ్ ఉండటానికి గూడా మెంతాకనేది యూజ్‌ఫుల్ ఉంటుంది. ఇక్కడ నేనైతే మెంతాకుని చిన్న చిన్న పీసెస్‌గా తీసుకొని చక్కగా వాష్ చేసుకున్నాను. ఇక్కడ కందిపప్పు అయితే వేసేసాను కడిగేసి. దీంట్లో పసుపు, కారం, దీంట్లోనే టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసాను. మెంతాకు గూడా దీంట్లోనే కలిపేసి వేస్తున్నాను. ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు మెంతాకునైతే. ఇదొక రకం అనమాట. మెంతులు ఎంత ఆరోగ్యానికి మంచియో, అలాగే మెంతాకు కూడా అనమాట. ఈ రెండిట్లో ఎన్ని విధాలుగా తీసుకున్నా సరే ఆరోగ్యాన్ని ఇస్తూనే ఉంటాయి. అలాగే ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు చక్కగా ఉడికిపోతుంది. మెంతాకుని తొందరగా ఉడకదంటారు. అలాగే వాటర్ క్వాంటిటీ చూసుకొని పోసుకున్నట్టయితే మెంతాకు ఈజీగా కందిపప్పు కూడా ఉడికిపోతుంది. సాల్ట్ వేయొద్దు. సాల్టు లాస్ట్‌లో అయితే వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ ఉడికిపోయిన తర్వాత కొంచెం వేసుకొని కలిపెట్టేసుకోవాలి. తాలింపు కోసము ఇక్కడ తాలింపు గింజలైతే జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, ఎండుమిరపకాయలు దీంట్లోని మెంతాకు ఫ్లేవర్ ఏదైనా రిచ్ టేస్ట్ అయితే ఏదైతే ఉందో వెల్లుల్లిపాయ అయితే వేసుకోవాలి. వెల్లుల్లిపాయ తోటి, మెంతాకు తోటి చాలా టేస్ట్ అయితే బావుంటుంది. ఈ మెంతిపప్పు అయితే ఇలా కూడా వండుకోవచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.